మోషేకు ఒక వీక్నెస్ ఉంది, ఏంటో చెప్పాలి కరెక్ట్గా. కోపం. 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒక ఐగుప్తియుడు హెబ్రీయుని కొడతాడని చెప్పి మోషే చూసినప్పుడు తట్టుకోలేకపోయాడు. రాయ్, మావాడిని ఎందుకు కొడతావురా నువ్వు అని చెప్పి అమాంతంగా ఒక దెబ్బ కొట్టి చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడిని కప్పెట్టేశాడు. అంత కోపం మోషేకి. బహు కోపిష్టి, షార్ట్ టెంపర్, కోపం తట్టుకోలేడు, చంపి పడేశాడు. ఈ వార్త కాస్త బయటకు వచ్చేసరికి ఫరో ఎక్కడ చంపేస్తాడేమో అని చెప్పి దావీదు ఆఖరికి తాను చేసిన పాతకాన్ని బట్టి, కూనీని బట్టి, కోపాన్ని బట్టి అమ్మకు, నాన్నకు, సోదరులకు, సహోదరులకు, కుటుంబానికి అందరికీ దూరం అయిపోయి 40 సంవత్సరాలు అరణ్యంలో బ్రతకాల్సి వచ్చింది. తన కోపము తన కుటుంబాన్ని దూరం చేసింది. బైబిల్ సెలవిస్తుంది, కోపము మానుమో, ఆగ్రహము విడిచిపెట్టు. ఈరోజు అనేక కుటుంబాలు కుప్పకూలిపోవడానికి కారణం చెప్పండి, కోపం కాదు. భర్త ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, భార్య ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, ఇద్దరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, ఎవ్వరూ తగ్గరు. ఒక మాటకి 10 మాటలు. నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నీతో నేను కాపురం చేయను, నువ్వేంట్రా బోడి నాతో కాపురం చేసేది, నేనే నీతో కాపురం చేయను అని చెప్పేసి వెళ్ళిపోయి వేరే అయిపోయి విడాకులు తీసేసుకొని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్నావు ఎంతమంది లేరు చెప్పండి. ఈరోజు కూర్చున్న వారిలో కూడా నువ్వు ఒంటరిగా వచ్చి ఇక్కడ కూర్చున్నావు, కారణం చెప్పు, నీ భార్య వెళ్ళిపోయింది. కారణం చెప్పు, నీ భర్త వెళ్ళిపోయాడు, దూరం అయిపోయాడు, వదిలేశాడు. కారణం చెప్పమంటావా? నీ కోపం వల్ల, నీ ఆవేశం వల్ల. ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేవు. ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? నీకున్న ఆవేశం అలాంటిది, నీకున్న కోపం అలాంటిది, నీకున్న గర్వం అలాంటిది. ఆ మనిషి అంటే నేను ఎందుకు పడాలి, నేను ఎందుకు సహించాలి? కోపం, ఆవేశం ఏం చేసింది నిన్ను? ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతకు, కుటుంబానికి, కుటుంబ వ్యవస్థకు, భర్తకు, భార్యకు, బిడ్డలకు దూరం చేసింది. నిన్ను అనాథన చేసింది. 40 సంవత్సరాలు మోషే అనాథగా అయిన వాళ్ళందరికీ దూరంగా అరణ్యంలో జీవించాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు దేవుడు మోషేకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 20-30 లక్షల మందికి నాయకుడిని చేసి వాగ్దాన భూమికి తీసుకెళ్ళు అని అంటే, ముందు రానన్నాడు, తర్వాత వచ్చాడు. సుమారు 40 సంవత్సరాలు అరణ్యంలో వారు నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మోషే జీవితం 3 భాగాలు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో, రెండవ 40 సంవత్సరాలు అరణ్యంలో, మూడవ 40 సంవత్సరాలు నాయకుడిగా ఇశ్రాయేలు నడిపించే ప్రక్రియలో. సో చివరి అంకంలో ఉన్నాడు. సంఖ్యాకాండంకి వెళ్దాం రండి. ఎక్కడ నువ్వు వీకో అక్కడే సైతాన్ గాడు పట్టుకుంటాడు. ఎప్పుడు? పోయేటప్పుడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషుల్ని పంపించు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వచ్చేసారుగా, దగ్గరకు వచ్చేసారుగా, ఇక మీ ముందుంది ఏమిటి? దేశాన్ని స్వాధీనపరచుకోవడమేగా. అయితే పంపించు. నేను మీకు ఇవ్వబోతున్న వాగ్దాన భూమి ఎంత అద్భుతంగా ఉంటుందో, ఇచ్చుచున్న దేశాన్ని చూడడానికి 12 గోత్రాల నుంచి 12 మందిని పంపించు అని చెప్పి మోషేకు దేవుడు చెబితే 12 గోత్రాల నుంచి 12 మంది పెద్దలు కలిసి తాము త్వరలో స్వతంత్రించుకోబోతున్న వాగ్దాన భూమిని చూడడానికి వెళ్ళారు. మీకేం అర్థమైంది? ఇక దేవుడు అంటున్నాడు, తిరిగింది చాలు, ఇక నేను మీకు ఇవ్వబోతున్న వాగ్దాన భూమిని కళ్ళారా చూసిరండి, ఎంత అద్భుతంగా ఉంటుందో చూసిరండి అని పంపించాడు. అంటే అర్థం ఏమిటి? చివరికి వచ్చేసారో, వాగ్దాన భూమిలోకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ క్లోజ్గా వచ్చేసారో. అవి మోషే జీవితంలో చివరి సంవత్సరాలు. నేను అనుకుంటాను బహుశా 115 సంవత్సరాలు దాటిపోయి ఉంటాయి. చివరి అంకానికి వచ్చేసాడు. ముందుకెళ్దాం రండి. 20 అధ్యాయం 10వ వచనం, అదే సంఖ్యాకాండం. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసి అతడు వారితో, ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించాలా అనెను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా బయటకు వచ్చినాయి, ప్రవహించినాయి. 12వ వచనము.
అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మోషే, ఏమిటి ఆవేశం? ఏమిటా కోపం నీకో? నేనేకేం చెప్పాను? కర్రను తీసుకుని వెళ్ళి బండతో మాట్లాడమన్నాను. నేను కొట్టమని ఎవడు చెప్పాడు నీకు? మోషే వాళ్ళు విసిగించేస్తూ ఉంటే, వాళ్ళు తొందర పెడుతూ ఉంటే అప్పటిదాకా సహించాడండి. ఇంచుమించు 35 సంవత్సరాలు సహించాడండి. ఇక చివరి ఘటానికి వచ్చేసాడండి. త్వరలోనే వాగ్దాన భూమిలోకి మోషే వెళ్ళబోతున్నాడండి. సైతానుగాడు జాగ్రత్తగా గమనిస్తున్నాడు. మోషేకున్న వీక్నెస్ షార్ట్ టెంపర్డ్నెస్. మనోడికి కోపం ఎక్కువ. చూద్దాం 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 అని చెప్పి తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టాడు. ఆ ప్రజలు రెచ్చిపోయి మాట్లాడారు. ఏమన్నారో చూద్దాం రండి. 3వ వచనం 20వ అధ్యాయము. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము కూడా చస్తే బాగుండు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజం మీరు ఎలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరములు లేవు, ద్రాక్షలు లేవు, తానిమ్మలు లేవు, త్రాగడానికి నీళ్లు లేవు. ఇది వాళ్ళ గొడవ. వీళ్ళందరూ మాటి మాటికి అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. అసలు నిన్ను వెంబడించటం ఏమి చేసిన తప్పు, నువ్వు అసలు మాకు సరైనటువంటి నాయకుడివి కాదు. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాగుతూ అరుస్తూ కేకలేస్తూ ఉంటే భరించాడు 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 తట్టుకోలేకపోయాడు. ద్రోహులారా, మీకోసం మేము బండలో నుంచి నీళ్లు తీసుకురావాలా? మోషే త్యాగి వెళ్తా బండలోంచి నీళ్లు సాధ్యమా? కోపంతో ఆవేశంతో రగిలిపోయి దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు అని అంటే దేవుని లెక్క చేయకుండా కర్ర తీసుకొని బండను కొట్టిపడేశాడు. కోపం, ఆవేశం కట్టలు దించుకొని మోషే జీవితంలో బయటకు వచ్చేసింది. దేవుడు అన్నాడు, మోషే, నా ప్రజలకు నేను ఇస్తానన్న వాగ్దాన భూమిలోనికి నువ్వు వెళ్ళే ప్రసక్తి లేదు. బాబా సుమారు 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించాడండి. ముందుండి నడిపించాడండి. రండి, మిమ్మల్ని అందరినీ నేను వాగ్దాన భూమికి తీసుకెళ్తాను, దేవుడు నన్ను అందుకే పంపించాడు అన్నాడండి. ఆఖరికి మోషేనే వెళ్ళలేకపోయాడండి. కారణం చెప్పండి? కోపం. ఈ కోపం మోషేలో ఎప్పుడుందో చెప్పండి? మొదటి నుంచి ఉంది. మోషే జీవితంలో బలహీనత ఏమిటి? కోపం. ఆ కోపాన్ని సైతాన్ ఎప్పుడు పసిగట్టాడు? 40 సంవత్సరాల క్రితం పసిగట్టాడు. ఎప్పుడు మళ్ళీ బయట పెట్టాడు? 75 సంవత్సరాల తర్వాత బయట పెట్టాడు. మీకు ఏమర్థం అవుతుంది? మీ జీవితంలో ఎక్కడ మీరు బలహీనంగా ఉన్నారో, అమ్మ వింటున్నారా, సహోదరులు వింటున్నారా? మన జీవిత ప్రయాణంలో మనం ఎక్కడ బలహీనంగా ఉంటామో మనకంటే సైతాను గాడికి బాగా తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించే రోజు కూడా సైతాను వచ్చాడు. ఎక్కడైనా యేసయ్య దొరుకుతాడేమో అని. అమ్మ వింటున్నావా? అయ్యా వింటున్నావా? ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళే ముందు ఖచ్చితంగా సైతాను వస్తాడు. వాడికి సంబంధించింది ఏదైనా నీ దగ్గర ఉందేమో చూస్తాడు. వాడికి సంబంధం ఏదైనా నీ దగ్గర ఉందనుకోండి, నేను పట్టుకుంటాడు. నువ్వు ఎలా వెళ్తావు పరలోకానికి? నా పాపాన్ని నీ హృదయంలో పెట్టుకొని, నా కోపాన్ని నీ హృదయంలో పెట్టుకొని, నా అసూయను నీ హృదయంలో పెట్టుకొని, క్షమించలేని గుణాన్ని నా హృదయంలో పెట్టుకొని, గయ్యాళితనాన్ని నీ హృదయంలో పెట్టుకొని, దుష్టత్వాన్ని కామకత్వాన్ని నీ హృదయంలో పరలోకానికి వెళ్తా ఉంటావు ఏమిటి? ఉరకా మన ఇద్దరం కలిసి నరకానికి వెళ్దాంపా. చివరి దినాన సైతాను వచ్చి నిన్ను పరీక్షించి శోధించి వానికి సంబంధించింది ఏదైనా నీ దగ్గర ఉన్నదా అని ఒకవేళ పరీక్షిస్తే మన పరిస్థితి ఏమిటి? బహు పరిశుద్ధత కలిగి, భయభక్తులు కలిగి, మెలకువతో
ఆయన రాకడ కొరకు మనము సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేద్దాం రండి. ఉన్న చోటే మోకరించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, చివరి పరీక్షలో, చివరి పోరాటంలో అంత గొప్ప మోషేనే ఓడిపోయాడే, శిష్యునిగా ఏర్పరచుకున్న యూదానే ఓడిపోయాడే. నాయనా, మేము ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత భక్తిగా ఉండాలి, ఇంకెంత పరిశుద్ధంగా, ఇంకెంత ఆత్మీయంగా ఉండాలి. అట్టి కృప దయచేయి నాయన. తెలిసి తెలిసి చేస్తున్న తప్పులన్నిటిపైన విజయం దయచేయి. తెలిసి తెలిసి చేస్తున్న ప్రతి పాపమును విడిచిపెట్టే కృప దయచేయి నాయన. ఈ లోకయాత్ర ముగించే రోజు వచ్చినప్పుడు అయ్యా, ప్రశాంతంగా, పరిశుద్ధంగా ఈ లోక ప్రయాణం ముగించే కృప మాకు దయచేయమని, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మమ్ములను క్షమించి నీ సాక్షిగా జీవించే ధన్యతనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.